దర్శకుడు శివ ఇంతవరకు రొటీన్ చిత్రాలతోనే తెలుగులో తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటిసారి శివ తనలోని టెక్నికల్ నాలెడ్జ్ పాన్ ఇండియా విజన్కు బయట తీసుకురావాలని చెప్పేసి కంగువా అనే సినిమా రేంజ్లో ఒక కథనైతే తయారు చేశాడు. సూర్య సైతం ఓ సరైన సబ్జెక్ట్తో పాన్ ఇండియా పాన్లో రావాలని ఇన్నేళ్లు ఎదురైతే చూశాడు. అలా సూర్య ఈ కంగువా మూవీలో దేశవ్యాప్తంగా అయితే సందడి చేసేందుకు నిన్నైతే సినిమా థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ రివ్యూ గురించి ఒకసారి తెలుసుకుందామా. దీనికి ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉంది తెలియజేయండి. వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే, ఫ్రాన్సిస్ అంటే మన హీరో సూర్య అనమాట, బౌంటీలు తీసుకుంటూ క్రిమినల్స్ ను పట్టిస్తూ ఉంటాడు. గోవాలో జాలీ టైం ను గడుపుతూ ఉంటాడు. ల్యాబ్ నుంచి జట అనే కుర్రాడు తప్పిపోయి మన సూర్య దగ్గరికి అయితే వస్తాడు. ఆ కుర్రాడికి గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక ఆ కుర్రాడి కోసం ఓ చిన్నపాటి ఆర్మీ కూడా రంగంలోకి దిగుతుంది. ఆ పిల్లాడేమో మన సూర్య వద్దకు వస్తాడు. ఆ కుర్రాడిని చూడగానే సూర్యకు ఏం గుర్తొస్తుంది? 1000 ఏళ్ల క్రితం జరిగిన కథలో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఇందులో పంచకోణ కాన్సెప్ట్ ఏంటి? అందులో ప్రణవాది కోన యువరాజు కంగువా అంటే మన హీరో మళ్ళీ అంటే పాతకాలంలో ఉంటాడు కదా, ఆ హీరో అనమాట సూర్య. ప్రణవ్ అనే కుర్రాన్ని కాపాడే బాధ్యతను ఎందుకు తీసుకుంటాడు? ప్రణవాది కోనను అంతం చేయాలని కపాల కోన అధిపతి అంటే మన బాలీవుడ్ హీరో ఉన్నాడు కదా, బాబీ డియోల్, ఎందుకు నిర్ణయించుకుంటాడు? చివరకు కంగువా తన బాధ్యతను పూర్తి చేశాడా? చివరిలో ఎంట్రీ ఇచ్చిన రుద్రాంగ నేత్రుడు అంటే మన సూర్య హీరో ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు అనమాట కార్తీ, చేసిన శపథం ఏంటి అన్నది తెలియాలంటే మీరు థియేటర్లో తప్పకుండా వెళ్ళి చూడాల్సిందే. మొత్తానికి కంగువా కథ చాలా సింపుల్ గాను చెప్పొచ్చు. అదే పాయింట్ ను ఎంత గ్రాండియర్ గా అయినా చెప్పొచ్చు. ఇక ఈ కథను చాలా సింపుల్ గా చెప్పాలంటే ఓ పిల్లాడు బాధ్యతను తీసుకునే ఒక హీరో కథ. కానీ దీనికి శివ పెద్ద సెటప్ క్రియేట్ అయితే చేశాడు. ఈ కథను 1000 ఏళ్ల క్రితం నాటి కాలానికి తీసుకెళ్లాడు. ఇక్కడ పంచకోణ అనే కాన్సెప్ట్ అయితే పెట్టాడు. హిమకోణ, సాగర కోణ, అరణ్య కోణ, కపాల కోణ, ప్రణాదివాది కోణ అని ఇలా 5 కోణాలన్నీ క్రియేట్ చేశాడు. అవన్నీ క్లాన్స్ అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఒక క్లాన్ కి ఒక గుణం ఉంటుంది, ఒక్కో క్లాన్ ని ఒక్కో నాయకుడు ఉంటాడు. ఇలా కథను చాలా పెద్దగా చెప్పాలని అనుకున్నప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా క్లారిటీతో క్లియర్ గా చెప్తే అందరికీ అర్థమవుతుంది. పైగా ఆ గెటప్స్ లో ఎవరు ఏంటి, ఎవరిని నరికేస్తున్నారో కూడా తెలియకుండా పోతుంది. ఇలా గందరగోళంగా కాకుండా శివ ఇంకా కాస్త క్లారిటీ కథను వివరించి చెప్పి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఇక ఇందులో ముఖ్యంగా ఓ పిల్లాడితో సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని శివ చూస్తున్నాడు. ఏ కథకి అయినా ఎమోషన్ ముఖ్యమని మనకందరికీ తెలుసు. ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే గ్రాండియర్లు జనాలు పట్టించుకోరు. అదే ఎమోషన్ కనెక్ట్ కాకపోతే ఎంత పెద్ద కథ చెప్పినా, ఎంత స్పాన్ లో చూపించినా జనాలు మొహము ఇటు తిప్పేస్తారనమాట, ఏంద్రా ఈ సినిమా అని. సో ఇందులో ముఖ్యంగా ఆ చిన్నపిల్లాడి పాత్ర ఎలా ఉంటుందంటే, సీరియల్స్లో సాగదీస్తూ ఉంటారు కదా, నాన్న ఆడికి ఆగవేస్తారనమాట. అంటే ఆ చిన్న పిల్లోడిని కొంచెం కట్ చేసి ఉంటే బాగుండని నాకు అనిపిస్తోంది. అదే సీరియల్ తరహాలో కంగువా అదే పరిస్థితి ఎదురవుతుంది. అసలు కంగువా గ్రాండియర్ మేక్ ఓవర్ అద్భుతంగా ఉంటుంది. కానీ టీం ఎంత కష్టపడిందో కళ్ళకు కట్టినట్టుగా ఆ సినిమాలో అయితే కనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లేందుకు శివ ఎంచుకున్న ట్రాక్ అయితే పరమ బోరింగ్ గా అనిపిస్తుంది. ప్రజెంట్ కాలంలో జరుగుతున్నట్టుగా చూపించిన సూర్య ఉన్నాడు కదా, మన ఫ్రాన్సిస్ ట్రాక్ అనేది అక్కడ వచ్చే సాంగ్ కొన్ని కుళ్ళు జోకులు ప్రేక్షకులను సహనంగా పరీక్ష చేసేలా ఉంటాయన్నమాట. ఏం జరుగుతోంది అబ్బా ఇక్కడ, ఆడ జోకులు వేస్తా అంటే మనకి అవి కుళ్ళు జోకులుగానే అనిపిస్తాయి అనమాట. అలా ఉంటుందన్నమాట సినిమా థియేటర్లో. ఓ 20 నిమిషాలు భరిస్తే కథను 1000 ఏళ్ల నాటికి తీసుకెళ్తాడనమాట. మీరు అనుకున్నట్టు అక్కడ ఎలాంటి ట్విస్టులు ఉండవు. ఎవరు ఎలా మోసం చేస్తారు, కథ ఎలా ముందుకు సాగుతుందో అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే శివ విజన్ అందరికీ బాగానే ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో అయితే భారీ సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ వర్క్స్, మాయాజాలం అయితే బాగానే మెప్పిస్తుంది. ఆ కాలానికి చూపించినట్టుగానే అనిపిస్తుంది. ఇందులో విజువల్ ఫీస్ట్ అయితే ఉంటుంది, కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది. సాదా సీదాగానే ఇంటర్వెల్ కార్డ్ అయితే పడుతుంది. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్లు గూస్ పంప్స్ తెప్పించేలా ఉంటాయి. మొత్తానికి ఇంటర్వెల్ అయిన తర్వాత కీలకమైన సెకండ్ హాఫ్ లో చీకటి కోన ఎపిసోడ్ కాస్త ఓకే అనిపిస్తుంది, కానీ అక్కడ ఒక సాంగ్, పిల్లాడితో సీన్లు అంతగా కనెక్ట్ అవ్వవు. చెప్పారు కదా ఇంతకుముందు సీరియల్ కన్నా ఘోరంగా ఉంటుందని. మొసల్తో ఫైట్ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ అక్కడ అంత అవసరం ఏముంది అనే ఆలోచన కూడా రావచ్చు మీ అందరికీ. కాకపోతే కంగువ, తెగువ, దైవ సాహసాలు చెప్పేందుకు ఒక ఉదాహరణ మన డైరెక్టర్ శివ ఆ సీన్ రాసుకొని ఉంటాడు. హిమకోనలో ఆడవాళ్ళతో చేయించిన ఫైట్, అందులో సూర్యను ప్రతీకగా చూపించే షాట్స్ అదిరిపోతాయి. క్లైమాక్స్ ఫైట్, రుద్రాంగ నేత్రుడి ఎంట్రీ, సీక్వెల్ కోసం వదిలిన హింట్ అయితే అదిరిపోతుంది. ఇక నటుడిగా సూర్య విషయానికి వస్తే మరో మెట్టు ఎక్కడనే ఈ సినిమాలో అయితే చెప్పుకోవచ్చు. సినిమాలో చాలా చోట్ల క్లోజప్ షాట్ తో సూర్యను అదరగొట్టేస్తాడు. సూర్య కంటితోనే నటిస్తాడని చెప్పాల్సిన పనే లేదు. సూర్య యాక్టింగ్ కి యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. సూర్య నటన సూర్య వన్ మ్యాన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. బాడీ డియోల్ కనిపించే సీన్లు కాస్త భయంకరంగానే ఉంటాయి, కానీ ఆ కాస్ట్యూమ్ లోను బాబీ డియోల్ అందరినీ భయపెట్టేస్తాడు నిజంగానే. దిశా పటానీ రోల్ గురించి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. ఇందులో అయితే పిల్లాడి పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఆ కుర్రాడు కూడా బాగానే నటించాడు అని మీకు అనిపిస్తుంది. మిగిలిన పాత్రలు నటించిన వారు ఎవరు కూడా అంతగా మనం గుర్తించలేం. వారి పాత్రలు, నటన కూడా అంతగా గుర్తుండకపోవచ్చు అని మీకు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ పరంగా కంగువ అయితే మీ అందరికీ విజువల్స్ పరంగా అయితే బాగానే మెప్పిస్తుంది. విజువల్స్, ఆర్ట్స్ వర్క్ అయితే అదిరిపోతుంది ఈ సినిమాలో. మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు కదా, దంపుడే దంపుడు. మీ చెవుల్లో కొంచెం బ్లడ్ కూడా వస్తుంది, అది కూడా చూసుకోండి. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో మర్చిపోయినట్టుగా ఆర్ఆర్తో తలనొప్పి అయితే భయంకరంగా పుట్టిస్తాడు మన దేవిశ్రీ ప్రసాద్. కానీ కొన్ని చోట్ల దేవిశ్రీ ప్రసాద్ ఆర్ఆర్తో అద్భుతంగా కొన్ని సన్నివేశాలు అయితే చేసినట్టుగానే మనకి అనిపిస్తుంది. కంగువ కథ కోసం శివ బాగానే ఖర్చు పెట్టాడని ఈ సినిమాలో అయితే తెలుస్తుంది. రెండో పార్ట్ కోసం మంచి పాయింట్ ని పట్టాడనిపిస్తుంది. కార్తిక్ సూర్యాల వార్ను రెండో పార్ట్ లో శివ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు. మరి రెండో పార్ట్ ని శివ ఎప్పుడు వదులుతాడో వెయిట్ చేయాలి. సో మీరు ఈ మూవీకి వెళ్ళినట్లయితే, అలాగే నా మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి. నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. బాయ్.